హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చాలామందికి ఇంట్లో యూజ్ అయినటువంటి ఇంపార్టెంట్ కూడా ఈ రోజుల్లో ఏసీ అండి. నేను తీసుకొని 6 మంత్స్ అబోవ్ అయింది. దీని ఇన్స్టాలేషను తర్వాత నా 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. నార్మల్గా నాది కుకింగ్ ఛానల్, కానీ ఇది ఏసీ అనేది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి అది వేరే ఛానల్ కూడా ఈ వీడియో ఉంది, హిందీలో ఉంటుంది. దాన్ని మీకు తెలుగులోని చెప్తున్నాను అనమాట. ఇది పానాసోనిక్ అండి, 5 స్టార్ 7-in-1 కన్వర్టబుల్ అండి. నేను ఫ్లిప్కార్ట్స్ తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో నాకు ఆఫ్టర్ డిస్కౌంట్ 42,000 పడింది. అది ఆఫ్లైన్లో కూడా అంతే ఉందండి. ఆఫ్లైన్లో కొంచెం మోడల్ మారిపోద్ది, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఆన్లైన్లో ఈ టైప్ మోడల్ వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఏసీని ఇన్స్టాల్ చేయాలంటే టెక్నీషియన్ వచ్చిన దాకా మీరు ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే టెక్నీషియన్ వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేసి ఏమైనా డ్యామేజ్ ఉంటే అతనే దాన్ని రీప్లేస్ కూడా చేస్తారు. మనం ముందు ఓపెన్ చేసి పెడితే వాళ్ళు మన మీదకి పెడతారన్నమాట, మీరే పాడు చేస్తారని. ఏసీ అనేది కూడా ఎప్పుడు కూడా టెక్నీషియన్ వచ్చేదాకా వెయిట్ చేయండి. నేను మార్చిలో ఇన్స్టాల్ చేశాను. స్టిల్ ఇప్పుడు మనకి ఆగస్ట్ నడుస్తుంది. నా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. తర్వాత వీడియో లాస్ట్లో నేను మీకు చెప్తాను పవర్ ఎంత కన్జ్యూమ్ అవుద్ది. ఏసీ అనేది అందరూ కొనేస్తారు, కానీ దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పవర్ కన్జ్యూమ్ ఎంత అవుద్ది, ఫర్ మంత్ ఎంత అవుద్ది, ఫర్ డే ఎంత అవుద్ది, ఫర్ వీక్ ఎంత అవుద్ది, మొత్తం ఇందులో చెక్ చేసుకోవచ్చండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇది నెట్ ఫిల్టర్స్ ఉంటాయండి, 0.25. ఈ ఫిల్టర్స్ వల్ల మనకి రూమ్లో కూడా ఎయిర్ అనేది డస్ట్ లేకుండా, పొల్యూట్ లేకుండా చాలా ప్యూర్గా వస్తుంది. దీనికి మెయిన్ హైలైట్ చేసేది వీళ్ళు. ఇది 1.5 టన్ అండి. ఇది దీని అవుటర్ యూనిట్. ఎంఆర్పీ అయితే చాలా ఎక్కువే ఉంటుంది, మనకి 63,000 ఉంటుంది. కానీ మనకి ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా 42, 43. ఇంకా ఏసీలో మేము చూసుకోవాల్సింది కూలింగ్ కెపాసిటీ అండి. ఇది 5.110 ఉందండి. 5 అబవ్ ఉంటే మనకి కూలింగ్ కెపాసిటీ అనేది మన రూమ్ బాగుంటుంది. నా రూమ్ అయితే 14/12 అండి. నా రూమ్ 14/12. కూలింగ్ ఎక్సలెంట్ అండి. దీనికి మొత్తం ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ చూపిస్తాను. టెక్నీషియన్ అయితే వచ్చాడు. బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు, ఓకే. ఎందుకంటే మొత్తం అంతా ఐరన్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ అనేది మనకి ప్లాస్టిక్ వస్తుంది. ఇది పెయింట్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఆఫ్లైన్లో తీసుకుంటే మీకు పెయింట్ కలర్ అనేది మారిపోద్ది, బ్లూ కలర్ వస్తుంది. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏసీకి మనకి ఇది మదర్ బోర్డ్ ఉంటుంది కదండి, పీసీబీ వారంటీ కూడా 5 years ఇచ్చారన్నమాట. మామూలు ఏసీ కొనే ముందు ఇది కంపల్సరీ చూసుకోవాలండి. అందరూ 10 years వారంటీ, 12 years వారంటీ చెప్తారు. అది ఓన్లీ ఏంటంటే కంప్రెసర్కి అన్నమాట. మనకి ఏంటంటే పీసీబీ వారంటీ, మదర్ బోర్డ్ ఇంపార్టెంట్. ఒకసారి ఏసీలో కానీ అవుటర్ కానీ ఇన్నర్ యూనిట్లో మదర్ బోర్డ్ పోతే మనకి ఆల్మోస్ట్ మనకి ఏసీలో ఆఫ్ ప్రైజ్ అంటే ఒక 25,000 దాకా దానికి మదర్ బోర్డ్కే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా ఏ ఏసీ కొన్నా సరే స్టార్ రేటింగ్తో పాటు మనకి కూలింగ్ కెపాసిటీ ప్లస్ మదర్ బోర్డు ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. కానీ టెక్నీషియన్ అయితే నెక్స్ట్ డే వస్తారండి దీనికి. మీ ఏరియాలో కూడా ఒకసారి ఎంక్వైరీ చేయండి పానాసోనిక్ సర్వీస్ ఎలా ఉందని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏసీ తీసుకునే ముందు సర్వీసింగ్ ఎలా ఉంటుందని. నేనైతే సిటీలో ఉంటాను కాబట్టి విశాఖపట్నంలో ఇక్కడ సర్వీసింగ్ బాగానే ఉంది. ఫ్రీ సర్వీస్ కూడా ఒకటి చేశారు, వచ్చి నార్మల్గా చేశారు. లాస్ట్లో 3 సర్వీసులు ఉంటాయన్నమాట సంవత్సరంలోనే ఫ్రీగా. మీ నాది పాత ఏసీ ఉండేది హైయర్, దాన్ని రిమూవ్ చేయించి అది కరెంట్ ఎక్కువ కాలుతుందని మనకి ఇప్పుడు ఈ కొత్త 5 స్టార్ రేటింగ్ ఫిట్ చేశానండి. నేను పాత ఏసీ మార్చడం వల్ల నాకేమైనా కరెంట్ మిగిలిందో లేదు కూడా మీకు చూపిస్తాను. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ ఏసీ కూడా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ ఎయిర్ సౌండ్ అనేది రావాలండి. ఎట్టి పరిస్థితిలోనే ఎయిర్ సౌండ్ కానీ లేకపోతే ఆ ఏసీలో ఎక్కడైనా లీకేజ్ ఉందని దాన్ని కంపెనీ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు. తర్వాత మనకి కొత్త ఏసీ ఇస్తారన్నమాట. ఇది ఒకసారి ఐడెంటిఫై చేయండి. సర్వీసింగ్ చేసిన పర్సన్ కూడా చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత దాన్ని ఫిట్టింగ్ తీసుకెళ్తారు అన్నమాట. ఇది కంపల్సరీగా వ్యాక్యూమ్ అందులో ఉంటుంది అన్నమాట. అది వ్యాక్యూమ్ ఇప్పుడు దాకా ఉందంటే ఏసీలోని ఏది ప్రాబ్లం లేదు, లీకేజ్ ఏం లేదని ఒక టెస్ట్, కంపెనీ తరపున ఒక టెస్ట్ అనమాట. ఇది నాకు సర్వీసింగ్ అయితే 1500 తీసుకున్నారండి. మీది వాల్కి ఏమైనా పెద్ద హోల్సేల్ చేయవలసి ఉంటే ఇంకా దానికి కొంచెం రేటు పెరుగుతుంది. నాది ఆల్రెడీ పాత హోల్ ఉంది కాబట్టి నాకు 1500 రూపాయలు తీసుకున్నారు. పానాసోనిక్ అయితే స్టాండ్ మనకు రాదండి, స్టాండ్ మనం పైనుంచి తీసుకోవాలి. అలాగే కేబుల్ అయితే ఒకటే ఇస్తారండి, రెండో కేబుల్ కూడా మనం తీసుకోవాలి. అది మీరు పర్చేజ్ చేసినా పర్లేదు, లేదంటే వాళ్ళు తీసుకొస్తారు వెనకాతల, వాళ్ళు కూడా ఫిట్ చేయమంటే వాళ్ళు ఫిట్ చేస్తారన్నమాట. హెవీ కేబుల్ తీసుకోవాలి దీనికి, బ్లాక్ కేబుల్. ఆల్మోస్ట్ ఇది ఇంటర్నల్ యూనిట్ అయిపోయిందండి. నేను వీగార్డ్ స్టెబిలైజర్ తీసుకున్నానండి. దీని వీడియో నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ వ్యాక్యూమ్ చేయాలి, అవసరం లేదని చెప్పి కొత్త ఏసీ కదా సార్ వారంటీ ఉందని వ్యాక్యూమ్ చేయలేదు. ఇలా బబుల్ టెస్ట్ చేశారన్నమాట సోప్ వాటర్తోని. దీనికి R32 గ్యాస్ ఉంటుందండి. ఇది యూనివర్సల్ గ్యాస్, ప్రతి ఏసీ కూడా ఇదే వాడతారు కాబట్టి మనకి ఎన్వైర్న్మెంట్కి పొల్యూషన్ ఉండదు. ఇది ఫ్రెండ్లీ అన్నమాట. ఏసీ కోసం R32 గ్యాస్ అనేది చాలా ఫ్రెండ్లీ.
ఇక్కడ గ్యాస్ ఓపెన్ చేస్తారనమాట. 1 ఇయర్లోగా గ్యాస్ లీక్ అయినా ఏమైనా సరే వాళ్ళు ఫ్రీగా రీప్లేస్మెంట్ చేస్తారు. ఏమైనా లీక్స్ ఉంటే ఫ్రీగా మళ్ళీ గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు. అలాగా మొత్తం కంప్రెసర్కి అయితే మనకి 10 ఇయర్స్ వారంటీ. తర్వాత మదర్ బోర్డ్ ఏదైనా సరే పీసీబీకి మనకి 5 ఇయర్స్ వారంటీ అన్నమాట. ఫైనల్గా మొత్తం ఫిట్ చేస్తారండి. ఫస్ట్ టైం కాబట్టి చెక్ చేస్తాడు. ఫస్ట్ లోలో పెడతాడు, 16లో పెట్టి చెక్ చేశాడు. పానాసోనిక్ ఏసీలోని నేను ఇంతకుముందు కూడా ఆల్రెడీ మా ఇంట్లో పానాసోనిక్ ఉంది. కూలింగ్ చాలా ఫాస్ట్గా అవుతుందండి. మీరు ఒక రూమ్ కూలింగ్ అవ్వడానికి 2 మినిట్స్లోనే మీకు కూలింగ్ అయిపోద్దండి. వేసిన 15 సెకండ్లకే కూల్ ఎయిర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది నాది ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు వాడుతున్న పానాసోనిక్ ఏసీ రిమోట్ అండి. చాలా పెద్దది ఉంటుంది, బాగుంటుంది. చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది. డిస్ప్లే కూడా చాలా పెద్దది. ఈసారి ఇచ్చిన ఏసీకి రిమోట్ చాలా చిన్నదనమాట. మరి ఎందుకు అంత కంజూసీ చేసేది తెలియదు, కానీ చిన్న రిమోట్ ఇచ్చారు. నాకు రిమోట్ అయితే పాత ఏసీ రిమోట్ చాలా బాగా నచ్చింది. ఈ ఏసీకి అండి వైపర్స్ లెఫ్ట్ రైట్ టర్న్ అవుతాయి. తర్వాత నార్మల్గా అయితే అన్ని ఏసీలకి టాప్లో అనేది పైకి కిందకి ఉంటుంది. అలాగే కాకుండా కిందన వైపర్స్ అనేవి లెఫ్ట్ రైట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీ ఏసీ ఏ రూమ్ కార్నర్లో ఎక్కడున్నా సరే మీరు క్లియర్గా మీ బెడ్ సైడ్కి మీరు ఎయిర్ అనేది త్రో చేసుకోవచ్చు. ఇది నా ఓల్డ్ ఏసీ ఇదండి. ఇది 1 ఇయర్ అయిపోయింది. ఇది కూడా చాలా బాగుంది, 4 స్టార్ రేటింగ్. అప్పుడు నేను 33,000 34,000 తీసుకున్నాను. ఇది ఆఫ్లైన్ మోడల్ అండి. కొంచెం ప్రీమియంగా కనపడుతుంది, మీరు చూడొచ్చు. ఇది ఆఫ్లైన్ మోడల్. ఆన్లైన్ మోడల్ అయితే అదనమాట. రెండింటికి డిఫరెన్స్ అదే. ఫీచర్స్ కానీ కెపాసిటీ కానీ అన్నీ ఒకటే. నా ఫస్ట్ ఏసీ కదా, ఇది చూపిస్తున్నాను మీకు. ఇది ఆఫ్లైన్ అన్నమాట. 33,000 35,000 తీసుకున్నాను. స్టిల్ మంచి కండిషన్ అండి, బాగా పనిచేస్తుంది. కూలింగ్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ప్రీమియం లుక్ ఉంటుంది అన్నమాట ఈ ఏసీ. ఇప్పుడు ఇందాక నేను చూసిన దాని మీద కొంచెం ప్రీమియం లుక్ ఉంటుంది. ఇది మీరు చెక్ చేయండి. పానాసోనిక్ అనేది ఏసీ తయారు చేయడంలో చాలా సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు. మీకు ఆఫ్లైన్లో బాగుందో ఆన్లైన్లో బాగుందో చూసుకొని చేయొచ్చు. ఇది 7-in-1 కన్వర్టర్ మోడల్ అంటే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి జూమ్ చేస్తాను. ఎప్పుడు 26లో వాడతారండి, 26, 25 మనకు సరిపోద్దండి. ఇది హై కెపాసిటీ అంటే ఫుల్గా చిల్ అవుతుంది అన్నమాట. తర్వాత ఫుల్ కెపాసిటీ 90, ఒక్కోసారి ప్రెస్ చేస్తుంటే బటన్ 80, 70, 55, 40, 26 ఇలాగా మీరు మార్చుకోవచ్చు. నేను అన్నీ చెక్ చేస్తానంటే పెద్దగా చేంజెస్ అయితే కరెంట్కి లేదు. మీరు నార్మల్గా ఎలా 26లో పెట్టి వాడుకోండి, సరిపోద్ది మీకు. ఎయిర్ త్రో అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మిరా యాప్ అని ఒకటి ఉంటుంది దీనికి. దీని నుంచి కంట్రోల్ ఏమేమి చేయొచ్చు మీకు అన్నీ చూపిస్తాను. ఇందులోనే పవర్ కన్జ్యూమ్ కూడా మనకి మొత్తం క్లియర్గా తెలిసిపోదండి. ఇందులో వారంటీ ఇన్ఫర్మేషన్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనకి బెడ్రూము, హాలు ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా 26లో ఎప్పుడు ఉంటుంది, 26 చూపిస్తుంది. వైఫై కనెక్ట్ అన్నమాట. మనకి సింపుల్గా రిమోట్ కూడా వైఫై బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఏసీ అనేది వైఫై కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడొచ్చు కదా, నాకు 17 అంటే ఈ వారంకి 5 రోజులకి 17 యూనిట్లు కలిగిందన్నమాట. మనకు వాతావరణం చల్లగా ఉంటే ఒకరోజు 2.5, 3.5 అలా ఉంటుంది అన్నమాట. తర్వాత వీక్లీగా నాకు 1 మంత్ అబోవ్ చూడొచ్చు. టోటల్ ఇప్పుడు దాకా నాకు 550 యూనిట్లు కాలింది. హైయెస్ట్ మేలో కాలేదండి, 135 యూనిట్లు. ఆ తర్వాత మనకి వాతావరణం వర్షాలు పడుతుంటే తగ్గిందన్నమాట. ఈ విధంగా పవర్ కన్జ్యూమ్ ఉంటుంది. మీరు యావరేజ్గా 100 యూనిట్లు వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.